హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ రోజు కిరాయి ఏంటంటే నూజివేడు పక్కన రావిచర్ల ఉంది. అక్కడికి ఒక పాడి గేదె ఎక్కించడానికి అయితే నేను కిరాయి మాట్లాడాను. ఇక్కడికైతే వచ్చాను, నూజివేడు వచ్చాను. నూజివేడు బొంకులు అయితే డీజిల్ కొట్టేస్తున్నాను. కాకపోతే పొద్దున్నే తెల్లవారుజామున లేచి వచ్చాను కిరాయి. కాకపోతే పార్టీ ఏమన్నారంటే మనం పొద్దున్నే వెళ్ళిపోతే తొందరగా వచ్చేసేసి మనం మళ్ళీ 9 ఆ ప్రాంతంలో వచ్చేసి మనకు పని ఏమి లేదు, అక్కడ గేదెను ఎక్కించుకొని వచ్చేయడం అని చెప్పారు. సరే నేను 5 గంటలకు లెగ్స్ అయితే ఇక పార్టీని ఎక్కించుకొని నూజివేడు అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఇక్కడ డీజిల్ కొట్టించుకొని బోరవంచ రావిచర్ల వెళ్ళాలి. డీజిల్ అయితే కొట్టించాను. ఇక్కడ నుంచి బయలుదేరాం. కాకపోతే ఏంటంటే మనం నూజివేడు ఊరు బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే వెళ్ళిపోతే రైట్కి వెళ్తే ఏంటంటే బోరవంచ రావిచర్ల రూట్, ఇది ఆదిరిపల్లి వడ్లమాన్ రూట్ కలిసింది. ఇదివరకు ఏంటంటే మేము కారు తోలేటప్పుడు ఎక్కువ శాతం ఈ రూట్ లోనే వచ్చేవాళ్ళం. అవతల పక్క కొండమూన్ రూట్ ఉండేది. ఇప్పుడు తిరిగే కొండమూన్ రూట్ ఏమైందంటే అక్కడ కలవట్లు కొంచెం దారి బాగుండేది కాదు, వాగులు వచ్చాయి. ఇటు పక్క ఒట్టిగుడిపాడు నుంచి ఆకురిపల్లి చాలా మైలేజ్ వస్తుంది, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళం. ఇదేంటంటే రావిచర్ల ఊళ్ళో దగ్గర దగ్గర ఒక 4-5 టర్నింగ్లు ఉండేవి, మొత్తం ఫుల్ టర్నింగ్లు. కాకపోతే ఇటే ఎక్కువ శాతం వెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా కంపల్సరిగా ఇటు రావిచర్ల బోరవంచం అయితే వచ్చేదే రావిచర్ల. ఇది రావిచర్ల, యువతలూరు అవతలూరు అంటారు. ఇదేం చెరువు కట్ట, దానికి అవకడేమో ఇది రావిచర్ల. మళ్ళీ రెండు కలిసే ఉంటాయి. మరి కొత్తూరు పాతూరు ఏదో తెలియదులే, కానీ ఈ 2 ఊర్లు నూజివేడ్ నుంచి ఒక 8 కిలోమీటర్లు, ఒక 9 కిలోమీటర్ల లోపు వస్తుంది. చెరువు ఇది. రావిచర్ల అయితే వచ్చేసాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పార్టీ ఇంటి దగ్గర అయితే మనకి టీ ఇచ్చారు. మన డ్రైవర్లకు ఎక్కువ కావాల్సింది ఏంటంటే ట్యానిక్ ఇదే కావాలి టీ. నేను పొద్దున్న 5 గంటలకు లేచి వచ్చాను కాబట్టి మధ్యదారులు అక్కడ తాగుదాం అనుకున్నాం, కానీ అక్కడ షాపులు అయితే తీసిలేవు. నూజివేడు వచ్చేసిన తర్వాత ఇక ఎమ్మటనే డీజిల్ కొట్టించేసుకొని ఇక బయలుదేరి పార్టీ ఇంటికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అయితే ఎక్కించుకొని మనం విసనపేట తీసుకెళ్లి విసనపేటలో దింపాలి. ఎక్కిచ్చేది కూడా ఆ ఎదరే అని చెప్పారు. అక్కడే ఉంది, ఆ డౌన్ లో ఎదర కనపడుతుంది చూసారా, అక్కడే చెప్పారు. సరే నా పాత బండిలో మ్యాట్లు ఉంటే ఆ మ్యాట్లు కూడా వేసుకొని వచ్చాను. 2 మ్యాట్లు ఉన్నాయి, అంటే కొంచెం తగ్గితే నా పాత బండి కూడా అలాగే తగ్గింది కొంచెం. ఇక 2 మ్యాట్లు ఉంటే మ్యాట్లు కూడా వెనకమాల వేసుకొచ్చాను. వెనకమాల మ్యాట్లు వేసుకొచ్చినా కంపల్సరీగా అయితే దుల్లుగడ్డ అయితే కంపల్సరీగా వేయాలి, ఎందుకంటే మ్యాట్లు అయినా జారిపోతాయి, వెళ్ళిపోయిన ప్లాట్ఫారం కదా జారిపోతాయి అని దుల్లుగడ్డ కూడా వేయాలని చెప్పాను ఆయనకి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వేద్దాంలే అన్నారు. మనం బండి తెచ్చిన తర్వాత అయితే ఫస్ట్ పాడి గేదెను ఎక్కించడం ఇదే ఫస్ట్ టైం మన బండిలో. అదిగో మ్యాట్లు కూడా వేసుకొచ్చాను, మన పాత బండిలో మ్యాట్లు అయ్యి. అంటే మ్యాట్లు అయితే పాడైపోయినాయి, మళ్ళీ కొత్త మ్యాట్లు తీసుకోవాలి. ఈసారి కొలత కరెక్ట్గా పెట్టి 2 ముక్కలు వస్తాయి, ఆ 2 ముక్కలు విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకురావాలి. మ్యాట్లు ఏంటంటే ఎండాకాలం ఉంచొచ్చులే, కానీ వర్షాకాలం అయితే మ్యాట్లు ఉంచకూడదు, వర్షాకాలం అయితే ఇబ్బంది, పాడైపోతుంది. సరే గేదె అయితే కొంచెం ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టిందిలే, కానీ గేదె బాగానే ఎక్కేసింది. ముందు దూడను ఎక్కించాం, దూడను ఎక్కించిన తర్వాత గేదెను అయితే ఎక్కించాం. గేదె అయితే ఒకసారి ఇబ్బంది పెట్టినాం, మళ్ళీ బాగానే ఎక్కించేసింది గేదె. బయలుదేరి అయితే వచ్చి రిటర్న్ కొండపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఆగాం. ఫస్ట్ టైం ఇక్కడ ఈ బండి మనం కిరాయిలో వచ్చి ఇక్కడ ఆగటం ఫస్ట్ టైం. ఇక్కడ అయితే ఆగి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే బయలుదేరి. నాకు సెంటిమెంట్ కంపల్సరీ ఇక్కడ ఆగుతాను, కిరాయికి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడు ఒకసారి ఆగుతాను. సరే విసనపేట అయితే వచ్చేసి ఇదేంటంటే కమ్మటూరులో దింపాలి, విసనపేట కమ్మటూరులో దింపాలి. పార్టీని అయితే బండి వేసుకొని నాకు ఇల్లు అడ్రస్ చెప్పండి, ఇంటికాడికి వెళ్ళి ఉండండి, నేను వచ్చిన తర్వాత అక్కడికి ఇస్తానని చెప్పాను. సరే ఆయన ముందు ఆల్రెడీ బండి పొద్దున్న రోడ్డు మీద పెట్టాడు, ఇంకా బండి దగ్గర ఆయన దింపాను. సరే నేనైతే లోపలికి వెళ్తున్నాను కమ్మటూరు. కాకపోతే ఏంటంటే నేను ఈ రోజు అయితే డీజిల్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే 2-3 బొంకులు తిరిగినా ఎక్కడ దొరకలేదు. విసనపేటలో ఒక బొంకులు అయితే కాళ్ళు కట్టేశారు, కొండపురం దగ్గర బొంకు పని చేయట్లేదు, తర్వాత వచ్చి లీలానగర్ బొంకులో లేవు, తర్వాత నూజివేడ్ ఎంట్రన్స్లో ఒక బొంకు, ఆ బొంకులో కూడా డీజిల్ లేదు. సరే అనేక కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఇక పాత బొంకు కూడా ఉంది, ఆ పాత బొంకులో అయితే కరెక్ట్గా అప్పుడే లేచి ఆయన పడుతున్నాడు. అక్కడైతే ఒక 500 రూపాయలు డీజిల్ కొడుతున్నాను. కాకపోతే వాళ్ళ డీజిల్ కోసం అయితే బాగా యాతన పడ్డాను. సరే పార్టీ ఇంటికైతే వచ్చేసాం. గేదెను అయితే కరెక్ట్గా వాళ్ళ పేడకుప్ప ఉంది, వాళ్ళ పేడకుప్పకి అయితే కాపీ చేసి ముందు గేదెను అయితే దింపేసాం. గేదె మాత్రం అక్కడ ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ
విసన్నపేట వచ్చిన దాకా కూడా గేదె అటు గాని ఇటు గాని కొంచెం కూడా మెదలలేదు. కాకపోతే దూడ ఉంది కాబట్టి కొన్ని దూడ ఉన్నా సరే గేదెలు అయితే బాగా చికా చేస్తాయి. ఈ గేదె అయితే మనకి ఏ ఇబ్బంది అయితే పెట్టలేదు. సరే అయినా సరే నేను మెడ మీద మోకేసి కట్టేశాను. సరే దిగుమతి అయితే అయిపోయింది. ఇక దూడ ఒకటి ఉంది. ఆ ఒక్క దూడను కూడా వాళ్ళు దిప్పేస్తున్నారు దూడని. కాకపోతే బండిలో అయితే మనకి ఎప్పటిలాగే ఫుల్గా బండిలో అయితే చికా చేసింది. ఒక గీత ఒకటైనా సరే మొత్తం అంతా రొచ్చు చేసింది. బండి మొత్తం రొచ్చు చేసింది. మొత్తం ఇక ఆ మ్యాట్లన్నీ బయటకు తీసేసి మొత్తం శుభ్రంగా లాగాలి. ఆ గడ్డి మొత్తం అవన్నీ శుభ్రంగా లాగి మ్యాట్లు కడగాలి. ముందు మ్యాట్ అయితే బయటికి లాగేసాను. ఎదర మ్యాట్ అయితే బాగానే ఉంది కానీ ఎదర జరిపి ముందు మ్యాట్ అయితే బయటికి లాగేసేసి శుభ్రంగా అయితే తుడిచాను. తీరా ఏంటంటే 2 బకెట్లు నీళ్లు కొట్టుకుందుకు రమ్మని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు మోటార్ వేసేవరికి ఆ కవర్ ఫీజు ఉందండి. కొట్టేసింది. సరే ఇక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కడుక్కోవచ్చులే అనుకోని ఇక మ్యాట్లు, రాడ్డు మొత్తం అన్ని దాంట్లో పడేసి ప్రస్తుతానికి మామూలుగా దులిపేసుకొని శుభ్రంగా తుడిచేసుకొని మామూలుగా ఇక బయలుదేరాను నేను. మరి ఏ బొంకులో డీజిల్ అయితే కొట్టట్లేదు. మరి ఎందుకని టైట్ వచ్చిందో లోడ్ అయితే మనకైతే ఐడియా లేదు కానీ నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసేటప్పుడు కూడా హెచ్పి బంక్ దగ్గర కనుక్కున్నాను. కనుక్కుంటే అక్కడ కూడా తాడు కట్టే ఉంది. మా స్టాండ్ వెనకమాల ఉన్న బొంకు అయితే ఫోన్ చేస్తే లోడ్ అయితే 12 ఒంటి గంటకు వస్తుంది. ఇప్పుడైతే డీజిల్ పెట్రోల్ అయితే ఆపేసాం కొట్టట్లేదని చెప్పారు. నేనైతే పొద్దునే చూశారు కదా ₹500 డీజిల్ అయితే కొట్టించాను. మనకి తర్వాత ఎక్కడికన్నా కిరాయికి వెళ్ళాలన్నా సరిపోద్ది. మనకి డీజిల్ అయితే ఇబ్బంది ఉండదు. తర్వాత మనకి ఎందుకంటే 12 ఒంటి గంటకి మా స్టాండ్ వెనకమాల ఉన్న బొంకుకి అయితే డీజిల్ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కాకపోతే మరి ఈ బొంకులు ఎందుకని మరి కొట్టట్లేదో మరి మనకి అర్థం కాలేదు. ఇక నుంచి అయితే మన బండిలో అయితే ఎట్లేదన్నా ఒక 10 లీటర్ల స్టాక్ అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ కొడతారో తెలియట్లేదు. ఒక్కోసారి కొడుతున్నారు. ఒక్కోసారి అయితే బొంకుల్లో కొట్టట్లేదు. చూశారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు నేను చాలా ఇబ్బంది పడ్డాను డీజిల్ కోసం. మీరు కూడా ఎప్పుడో చూసారో ముందర కొట్టించుకొని ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్